శ్రీధర్ గారు. అధ్యక్ష, ఈరోజు 13వ అసెంబ్లీలో తెలంగాణ బిల్లు గౌరవ రాష్ట్రపతి ద్వారా పంపించిన ఈ యొక్క 60 ఏండ్ల సహకార చేస్తున్న తెలంగాణ బిల్లుకు నా పూర్తి మద్దతు తెలుపుతున్న అధ్యక్ష. తెలంగాణ బిల్లులో పాల్గొనే అవకాశం ఇచ్చిన వర్ధనపేట నియోజకవర్గ ప్రజలకు ప్రత్యేకంగా నా కృతజ్ఞతలు తెలిపిస్తున్న అధ్యక్ష. ఈనాడు చిన్న రాష్ట్రాలతోనే బడుగులకు రాజ్యాధికారం దక్కుతుందని అంబేద్కర్ గారు నమ్మకం. అనుకోకుండా ఈ అసెంబ్లీలోనే మహానేత అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయడం సమయంలోనే తెలంగాణ బిల్లుపై చర్చ జరగడం విశేషం అధ్యక్ష. దాదాపు 1969 నుండి ఇప్పటి వరకు తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన విద్యార్థుల అమరవీరులకు తెలంగాణ ఉద్యమ అభినందనలు. అమరవీరుల ఆత్మశాంతిగా ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. అమరవీరుల కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. సమగ్ర రాష్ట్రంలో నీళ్లు, నిధులు, ఉద్యోగాలు, వనరులు దోపిడీ గురవుతున్న 60 ఏండ్ల పోరాటం మా అధినేత్రి సోనియా గాంధీ గారు మా పోరాటాన్ని మన్నించి ప్రజల ఆకాంక్షను గుర్తించి మేము కోరుకున్న తెలంగాణ ఇవ్వడానికి అంగీకరించింది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తెలంగాణ ఏర్పాటు చేయాలని తీర్మానం చేసింది. మంత్రుల కమిటీ దీనికి ఆమోదం తెలిపింది. యూపీఏ భాగస్వాముల పక్షాన సోనియమ్మ ఒప్పించింది. ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన బిల్లు 13వ మన అసెంబ్లీకి వచ్చింది. ఎందరో త్యాగాల పుణ్యఫలం ఈ బిల్లు. 4.5 కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష ఈ బిల్లు. 60 ఏండ్ల పోరాటం ఫలితం ఈ బిల్లు. నాకు దైవ సమానంగా దీనికి సంపూర్ణ మద్దతు తెలుపుతున్న అధ్యక్ష. హైదరాబాద్ రాజధానిగా షరతు లేని తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా మీ ద్వారా కోరుతున్న అధ్యక్ష. నన్ను గెలిపించిన వర్ధనపేట నియోజకవర్గ ప్రజల సమావేశం కానున్న కానీ అనుకోకుండా ఈ అభివృద్ధి చేయలేదని బాధపడుతున్నాను. వర్ధనపేట మండల కేంద్రంలో దాదాపు అధ్యక్ష చెప్పవలసింది, ఎందుకంటే మాకు కొత్త ఎమ్మెల్యేలుగా అవకాశం చివరికి ఈ 5 ఏళ్ల చివరి దశలో అవకాశం వస్తే ఒక 2 నిమిషాలు ఇవ్వాలి అధ్యక్ష. నేను వర్ధనపేట నియోజకవర్గ ప్రజల సంతోషం సేవలో కానీ అనుకున్న మేరకు అభివృద్ధి చేయలేదని బాధ వెంటాడుతుంది అధ్యక్ష. వర్ధనపేట మండల కేంద్రంలో దాదాపు ఈ 4.5 ఏళ్ల సమయంలో వర్ధనపేట హెడ్ క్వార్టర్లో అధ్యక్ష ఒక డిగ్రీ కాలేజ్ కొరకు తిరుగుతున్నా. మీకు ఎందుకు చెప్తున్నా అంటే వర్ధనపేట హెడ్ క్వార్టర్లో డిగ్రీ కాలేజ్, పర్వతగిరిలో ఒక ఐటీ కాలేజ్, అసంపర్తిలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజ్, మామ్నూరులోని మరి పూర్వీకులున్న ఒక ఎయిర్పోర్ట్, అదేవిధంగా మా గౌరవనీయుల శాసనసభ్యులు గతంలో మరి డీలిమిటేషన్ తర్వాత నేను వచ్చాను మా దయాకర్రావు గారు దాదాపు మా మండలంలోని ప్రొవైడర్ వాటర్ ప్రాబ్లం ఉన్నదని ఆనాడు మరి కట్రాలలో డీప్లోర్ వాటర్ పూర్తి చేయడానికి పనుకున్నాడు అధ్యక్ష. అది నేటికి మరి శిథిలావస్థలో ప్రజలకు నీరైన వ్యవస్థలో ఉన్నది సార్ అధ్యక్ష. అదేవిధంగా నా నియోజకవర్గంలోని నూతనంగా విలీనమైన గ్రామాల్లో త్రాగునీటికి డ్రైనేజీ, రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించేందుకు అనుకున్న మేరకు పనులు చేయలేకపోయానని అధ్యక్ష. నా నియోజకవర్గంలోని మరి ఆ ప్రజల యొక్క ఆకాంక్ష నెరవేర్చలేకపోతున్నాన బాధ తప్ప మరి ఆ బాధతో పాటు నేటికి నా ప్రజలు కోరుకున్న ఎంతో చేయాలని అనుక్షణం తప్పించి కానీ అభివృద్ధి కంటే ప్రత్యేక తెలంగాణ సాధనే ముఖ్యమని నేను నా ప్రజలు కోరుకున్న నా ప్రజల ఆకాంక్ష మేరకు పనిచేస్తున్నాను. ప్రత్యేక రాష్ట్రం వచ్చాక అభివృద్ధిపై దృష్టి పెడతానన్న ఆలోచనతో మనస వాచ కర్మన ప్రత్యేక రాష్ట్రం కొరకు పోరాడుతానని చేశారు. కాంగ్రెస్ అధిష్టానంపై ఒత్తిడి తెచ్చి ప్రజల ఆకాంక్షను వారికి తెలియజేయనని అధ్యక్ష. పోరాటం ఫలితమే దక్కుతుంది అనుకుంటున్నాను అధ్యక్ష. 60 ఏళ్ల తెలంగాణ పోరాటంలో ఫలించబోతున్న కీలక సమయంలో నేను అసెంబ్లీలో సభ్యుడిగా ఉండటం నా జన్మ అదృష్టంగా భావిస్తున్న అధ్యక్ష. తెలంగాణ బిల్లుపై పాల్గొన్నందుకు నా జన్మ ధన్యమైంది అధ్యక్ష. రానున్న తెలంగాణ అభివృద్ధిపై పూర్తి సాధించి నా ప్రజల కోసం నిరంతరం పోరాడతానని తెలంగాణ రాష్ట్ర సాధించిన సోనియమ్మకు మరోసారి
మీ ద్వారా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. నా నియోజకవర్గ ప్రజల ఆకాంక్ష మేరకు నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం పాటుపడతానని మీ ద్వారా విన్నవించుకుంటాను అధ్యక్ష. ఈ నా నియోజకవర్గంలోని అధ్యక్ష ఒక్క 2 నిమిషాలు, నా నియోజకవర్గంలోని అమరులైన ఉదాహరణకు నా నియోజకవర్గంలో పక్క గ్రామైన మరి విద్యార్థులు రాజు, కరుణాకర్, శ్రీకాంత్, భరద్వాజ్ ఇలాంటి ఎందరో మంది దాదాపు మా తెలంగాణ జిల్లాలో 1200 మంది విద్యార్థులు చనిపోయారు అధ్యక్ష. నియోజకవర్గంలోని నమ్ముకున్న ప్రజలకు చాలా చేయాలనుకున్నాను అధ్యక్ష. కొంతమంది సీమాంధ్ర నాయకులు రాములు గారు ఇచ్చేయండి మీరు రైటింగ్, ప్లీజ్ గివ్ ఇట్ ఇన్ రైటింగ్, ప్లీజ్ గివ్ ఇట్ ఇన్ రైటింగ్. యూ హ్యావ్ యువర్ స్పీచ్ ఇన్ రైటింగ్, అది ఇచ్చేయండి, రికార్డులోకి వెళ్తుంది. ఎస్ రాములు గారు, ఎస్ 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 రాములు గారు. అధ్యక్ష మీరు యువర్ స్పీచ్ ఇస్ ఇన్ రైటింగ్, మీరు ఇచ్చేసేయండి, ఇట్ విల్ గో ఆన్ రికార్డ్. ఇవ్వండి. ఎస్ 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 కంక్లూడ్ చేయండి. 125 ఏళ్ళ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ మనందరికీ తెలుసు అధ్యక్ష. ఇటున్న వాళ్ళు అటుపై కానీ అటున్న వాళ్ళు ఇటుపై కానీ ఈ పార్టీలో మరి ఉన్నంత స్థాయికి ఎదిగి ఈ పార్టీని నిందించడం చాలా దురదృష్టకరం అధ్యక్ష. జాతిపిత మహాత్మా గాంధీ గాంధీ మొదలు పెడితే పండిత్ జవహర్లాల్ గారి, మరి ఇందిరాగాంధీ గారు కానీ, మరి యువ నాయకుడు రాజీవ్ గాంధీ గారు కానీ, ఇప్పుడున్న సోనియా గాంధీ గారు మరి ప్రత్యేకంగా ఎన్నో బిల్లులు తెచ్చి బడుగు బలహీన వర్గాల కొరకు పోరాడుతుంటే ఆ అమ్మ సోనియా గాంధీ గారిని మరి ఇటలీ రాని అంటున్నారు సార్. ఎస్, మేము మా తెలంగాణ తల్లిగా, తెలంగాణ దేవతగా పోరాడుతున్నాము. మరి ఈ హౌస్ లో ఉన్న నాయకులు దాదాపు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు. ఓకే, లీవ్ ఇట్ అట్ దట్. రాములు గారు, ఎస్ రాములు గారు, ఎస్ అధ్యక్ష ఈరోజు కూర్చోండి కూర్చోండి కూర్చోండి. ఎస్ రాములు గారు, అధ్యక్ష ఎస్ నేను కూర్చోండి కూర్చోండి. ప్లీజ్ సిట్ డౌన్, ప్లీజ్ సిట్ డౌన్, ప్లీజ్ సిట్ డౌన్. దిస్ ఇస్ నాట్ ద వే. ఇప్పుడు మీరు మీ స్పీచ్ రైటింగ్లో తెచ్చుకున్నారు, అది ఇక్కడ ఇచ్చేసేయండి, ఇట్ విల్ గో ఆన్ రికార్డ్. వాట్ ఈస్ దిస్ ఇస్ నాట్ ద వే వీ కెన్ రన్ ద హౌస్. నో, ఎస్ మీ స్పీచ్ ఇచ్చేసేయండి మీరు రైటింగ్లో. ఎస్ కంక్లూడ్ చేయండి శ్రీధర్ గారు. జాతీయ పార్టీగా స్వర్గీయ ఎస్ సోనియా గాంధీ గారు ఇటీలా అంటున్నారు సార్. దాదాపు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు మరి యువతకు ప్రాధాన్యత ఇచ్చి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, పార్టీని బలోపేతం చేయాలి వచ్చిన మా స్వర్గీయ ఎన్టీ రామారావు గారి యొక్క కన్న కళలు 10-15 ఏళ్ళు పట్టుమని కాకముందుకే వారిని మరి వెన్నుబోటు పొడిచి పక్కన నడిపించి ఈనాడు వారి యొక్క కుటుంబాన్ని కానీ ఏనాడన్నా మరి నందమూరు బాలకృష్ణ మీరు ఏం చెప్తారు చెప్పండి శ్రీధర్ గారు. తీస్తున్నారు అధ్యక్ష. మా స్వర్గీయ మరి ఇందిరాగాంధీ యొక్క కోడలు స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి యొక్క ఆశయాలను ప్రజలకు తీసుకుపోవాలని సోనియా గాంధీ గారు అంటే ఈ రోజు ఇటలీ రానంటారా? మాకు